నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్లాస్టిక్ లేకుండా మనుషులకి ఏ పని కావడం లేదు. టీ, కాఫీ, టిఫిన్, భోజనం ఇలా అన్నింటినీ నిషేధిత ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకుని ఆరగిస్తుంటాం. సిటీలో ప్రతి గల్లీలో కర్రీ పాయింట్ ఉంటుంది. అడుగడుగునా ఒక టీ స్టాల్ ఉంటుంది. వాటిలో ప్లాస్టిక్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వేడివేడి కూరలు, సాంబార్, వేడివేడి టీ ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసిస్తూ ఉంటారు. ఇలా వేడివేడి పదార్థాలు ప్లాస్టిక్లో ప్యాక్ చేయడం వల్ల అవి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. పేపర్ కప్పుల్లో టీ, కాఫీ తాగడం డేంజర్ అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. పేపర్ కప్పులో తాగితే స్లో పాయిజన్ తాగినట్లని చెప్తున్నారు. ఎందుకంటే పేపర్ కప్పుల్లో ద్రవం ఉండదు. వాటర్ ప్రూఫింగ్ కోసం కాగితం కప్పుల్లో చాలా సన్నని ప్లాస్టిక్ పొర ఉంటుంది అని చెప్తున్నారు. దీన్నే మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్నారు. అయితే మనం టీ తాగడానికి వెళ్ళినప్పుడు పేపర్ కప్పే మంచిదనుకుని చాలా మంది దాంట్లోనే తాగుతూ ఉంటారు. కొద్దిమంది గ్లాసులో వద్దు, ఆ గ్లాసులని ప్లాస్టిక్ గ్లాసుల కవర్లు ఈ గ్లాసులో ఇవ్వమంటారు, ఈ గ్లాసులని అడుగుతారు. కొంతమంది గ్లాసులో కాంచి గ్లాసులో ఇవ్వమంటారు, ఈ గ్లాసులో ఇవ్వమంటారు. మనం ఇస్తే వద్దని రిటర్న్ చేస్తారు. అట్లా కూడా వేస్ట్ అవుతాం. మనం కావాలంటే ఇది నీళ్ళలో వేసి పెడతాము. ఈ గ్లాస్ ఒక్కోసారి గ్లాసులో ఇస్తాము, ఒక్కోసారి దీంట్లో ఇవ్వమంటారు. మనం దీంట్లో వేసిన తర్వాత వద్దు మాకు ఇది దీంట్లో. కర్రీ పాయింట్లో ప్రతిదాన్ని కవర్లో కట్టిస్తుంటారు. ఈ వేడి పదార్థాలని ప్లాస్టిక్ కవర్లో తీసుకెళ్లడం వల్ల శరీరానికి హాని చేసే కారకాలు మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. ఇవి రక్తంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి రక్త ప్రసరణకి ఆటంకంగా మారతాయి. ఆ వేడి పదార్థం ఎప్పుడైతే ప్లాస్టిక్ కవర్లో వేయటం జరుగుతుందో ఆ హీట్ వల్ల లీచింగ్ ఆఫ్ కెమికల్స్ అనేది ఒక ఫినామినా నడుస్తుంది అక్కడ. అంటే ఆ ప్లాస్టిక్లో ఉన్న కెమికల్స్ స్లోగా మీరు తీసుకునే ఆహారంలోకి వెళ్ళటం జరుగుతుంది. సో ఇది మీకు ఇమీడియట్గా కనిపించదండి. ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఏంటంటే ఇవాళ తీసుకుంటే రేపు కనిపించే ఎఫెక్ట్స్ కాదు, రేపటి తరాన్ని కూడా ఎఫెక్ట్ చేసేంత ఇష్యూస్ ఉంటాయి వీటితో. ముఖ్యంగా ఆడపిల్లల్లో అయితే పీసీఓస్ లాంటి సమస్యలు, మగపిల్లల్లో అయితే రిప్రొడక్టరీ సమస్యలు, రిప్రొడక్షన్ అంటే సంతానం లేని సమస్యలు ఇవన్నీ కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో వీటి వల్ల వచ్చే క్యాన్సర్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఎస్పెషల్లీ ప్రోస్టేట్ క్యాన్సర్లు మగవారిలో అయితే, ఆడపిల్లల్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్లు, ఇవన్నీ కూడా ఈ కెమికల్స్ వల్ల వస్తున్నాయండి. కర్రీ పాయింట్లో తీసుకునే పళ్ళం అయితే మన ఇంట్లో ఉన్న సామాన్ స్టెయిన్లెస్ స్టీల్ తీసుకొని వెళ్ళి తెచ్చుకోవచ్చు మనం. సో అట్లాంటి ఆల్టర్నేటివ్ మనంతటా మనం స్టార్ట్ చేస్తేనే అది సొసైటీలో అనేది మార్పు అనేది కనిపిస్తుంది. మన నుంచి మొదలవ్వాలి. గతంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక సంచి తమ వెంట తీసుకువెళ్లేవారు ప్రజలు. నిత్యావసరాలు, కూరగాయలు ఆ సంచిలోనే తెచ్చుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ప్లాస్టిక్ వినియోగం తగ్గించకపోతే చాలా ప్రమాదమని వైద్యులు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి నుంచి ఇట్లా సంచులు కానీ టిఫిన్ డబ్బాలు కానీ తీసుకెళ్తారు. ఇంటికి నుంచి బయలుదేరేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ రెఫ్యూజ్ చేయాలి. పాలిథిన్ అనేది నేను ఎక్కడ వాడను. ఏ విధంగా రెఫ్యూజ్ చేయాలి అంటే కానీ ఇంటి నుంచి మనము టిఫిన్ డబ్బాలు భోజనానికి వెళ్ళేటప్పుడు 4-5 అరలు ఉన్న టిఫిన్ క్యారియర్ కానీ, మళ్ళీ పాలిథిన్ కాకుండా ఈ బిస్ఫనాల్ ఏ ఉన్న నీళ్ళ సీసాలు వాడుతుంటాం మనం, ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు. అది కూడా ప్రమాదకరమే. అది కూడా ఆలోచన చేయండి. మనం ఇంటి నుంచి నీళ్ళ సీసా తీసుకెళ్ళాలి. రోజు కూడా ఈ పాలిథిన్ కవర్లలో దేశం మొత్తం మీద మీరు ఆలోచన చేస్తే 100 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అది ఆలోచన చేయండి, దేశానికి ఎంత నష్టమో. ఎన్నో నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఎంతో మంది నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయినా అదే తీరు. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం వరిసి ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా ఏటా 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లుగా అధ్యయనాలు చెప్తున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. హైదరాబాద్లో ఉన్నటువంటి కర్రీ పాయింట్లు కానీ, ఇటు టీ స్టాల్లో కానీ ప్లాస్టిక్ కవర్లను మాత్రం విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం కర్రీ పాయింట్లలో ఇటు కర్రీస్ కట్టడానికి కానీ, ఇటు సాంబార్ కానీ, వేడివేడి పదార్థాలను కట్టడానికి ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు టీ స్టాళ్ళలో కూడా ఇటు టీని ప్యాక్ చేయడానికి మాత్రం ఇటు ప్లాస్టిక్ కవర్లో వినియోగించడంతో ఈ ప్లాస్టిక్లో ఉన్నటువంటి క్యాన్సర్ కారకాలు కానీ, వాటి కెమికల్స్ ఇటు వేడివేడి టీలో కానీ, ఇటు కర్రీస్లో కానీ, ఇటు సాంబార్లో కానీ కలవటం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మాత్రం హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ని మాత్రం విచ్చలవిడిగా వినియోగించడంతో ఇటు సామాజికవేత్తలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కర్రీ పాయింట్లో మాత్రం కర్రీస్కి ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ కవర్లో వినియోగిస్తున్నారు. సామాజికవేత్తలు మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గర నుంచి ఇటు కర్రీస్ కొనడానికి వెళ్ళేటోళ్ళు క్యారేజీలలోనే ఇటు కర్రీస్ తీసుకొని వస్తే ఇటు ఆరోగ్యానికి ఉత్తమం అని సామాజికవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా ఇటు కర్రీ పాయింట్లో కానీ, టీ స్టాల్లో కానీ ప్లాస్టిక్ వినియోగించడంతో వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వేడి పదార్థాలను మాత్రం ఈ ప్లాస్టిక్ కవర్లో వేయడం వల్ల ప్లాస్టిక్ కవర్లో ఉన్నటువంటి ఈ కెమికల్స్ ఈ పదార్థాలకు చేరి క్యాన్సర్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.